మార్కాపురం సమీపంలోని రాయవరంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన కూలీలు శ్రీరామనవమి పండుగ కోసం తిరిగి సొంతూరుకొస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన 14 మంది కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో కథ. ప్రతి మృతదేహం వెనుక ఒక కుటుంబం, ఒక ఆశ, ఒక బతుకు కథ ఉంది. రెక్కాడితే గాని డొక్కాడిని జీవితం అదే వలస కూలీల దురదృష్టంగా మారింది. మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వలస కార్మికులు తెలంగాణలోని జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారంతా శ్రీరామనవమి పండుగ కోసం సొంతూరుకొస్తూ ఉండగా ఈ ఘోరం చోటు చేసుకుంది. మార్కాపురం మండలం రాయవరం సమీపంలో హరికృష్ణ ట్రావెల్స్ బస్ టిప్పర్ను ఢీకొట్టడంతో క్షణాల్లోనే మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. 28 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. బస్సులో ఉన్న వారిలో చాలా మంది పేద కుటుంబాలకు ఆర్థిక ఆధారం కోల్పోయిన రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. తల్లిని కోల్పోయిన కొడుకు, కొడుకును కోల్పోయిన తల్లి, భార్యను కోల్పోయిన భర్త, పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య, అన్నను కోల్పోయిన చెల్లి, ఇలా ఇప్పుడు ఆ కుటుంబాల్లో మిగిలింది కన్నీటి వేదనే. కొనకనమిట్ల మండలం పెదారికట్లకు చెందిన అంబటి అనిల్ తన భార్య సౌజన్య 5 నెలల కుమారుడితో కలిసి స్వగ్రామానికి బయలుదేరాడు. ప్రమాదంలో అనిల్, అతడి కుమారుడు చనిపోయారు. సౌజన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లోకం చూడని ఆ చిన్నారి మంటల్లో కాలిపోవడంతో తల్లి సౌజన్య కన్నీరు మున్నీరవుతోంది. హెచ్చింపాడు మండలం కిష్టంపల్లి పంచాయతీ తక్కిలపాడు గ్రామం. నా పేరు కోల బాలరాజు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? మేము కామారెడ్డి నుంచి బయలుదేరినాము. మార్కాపురం దాటుతున్నాగానే డౌన్లో టిప్పర్ లారీ ఎదురొస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఈ స్పీడ్ చూసి అతను రాంగ్ రూట్లో లారీ అతను వచ్చాడు. ఇది తప్పించుకుందామని ఈ మనిషి అటు ఎదురు బాబు టర్నింగ్ అది ఇద్దరు గుర్తుకున్నారు. అతను తప్పిపోయి అతను రాంగ్ రూట్లోకి వచ్చాడు, ఇతను తప్పిపోయి ఇతను రాంగ్ రూట్లోకి పోయాడు. ఇద్దరు స్పాట్లోనే కొట్టుకోవడమే. ఈ ప్రమాదం వెనుక హరికృష్ణ ట్రావెల్స్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. బస్సు కండిషన్ బాగోలేదని ప్రయాణికులు ముందే హెచ్చరించినా సరిగా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే బస్సుకు 2 నెలల క్రితమే ఆర్టీఏ అధికారులు జరిమానా విధించిన విషయం బయటపడింది. అయినా సరే ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి సర్వీసులు నడపడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన వి కావేరీ ట్రావెల్స్ ప్రమాద ఘటన మర్చిపోకముందే మార్కాపురంలో హరికృష్ణ ట్రావెల్స్ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సుకు అసలు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదా అనేది కూడా అనుమానమే. బస్సును తమకు అనుకూలంగా కింద సీటింగ్, పైన బెర్తులుండేలా చేసి డిజైన్ చేసింది యాజమాన్యం. ఈ బస్సును అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించింది. రవాణా శాఖలో లొసుగులను అడ్డం పెట్టుకుని కాంట్రాక్ట్ క్యారియర్గా తిప్పాల్సిన బస్సును స్టేజ్ క్యారియర్గా తిప్పి ప్రమాదానికి కారణమయ్యారు. మార్కాపురం దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో చనిపోయాడా ఉన్నోడా అని మాకు అర్థం కాలేదు. ఎక్కడి నుంచి వస్తుండ్రు బాబు? సార్ ఎక్కడి నుంచి వస్తుండ్రు? కామారెడ్డి సార్. ఎక్కడి నుంచి? కామారెడ్డి నుంచి ఎక్కడికి? చదువుకొని ఇంజనీర్గా చేస్తా ఉన్నాను. అది ప్రైవేట్గా. మీ బంధువులు ఎంతమంది ఉన్నారు దాంట్లో? అక్కడ దాంట్లో వాళ్ళే నలుగురా? చిన్న పిల్లోడు, వాళ్ళ భార్య. చిన్నపిల్లలు సౌజన్య ఉంది. మీ అబ్బాయి కనపడవాలి. మీ అబ్బాయి సౌజన్య, అబ్బాయి వాడబడ్డాడు, కనపడలేదు. మా వాడు సౌజన్య.